కృష్ణమ్మ నీటిని ఒడిసిపట్టేందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా భారీ రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎన్ని అడ్డంకులు ఎదురైనా యుద్ధ ప్రాతిపాదికన పనులు చేపట్టి చివరి దశకు చేర్చింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి. 2 ఏళ్లుగా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మహబూబ్నగర్ జిల్లా బూత్పూర్ మండలం కరివెన వద్ద నిర్మించిన శ్రీ కురుమూర్తిరాయ కరివెన రిజర్వాయర్ నుండి టీ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. కరివెన రిజర్వాయర్కి నీళ్లు వచ్చే కెనాల్ వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. ఒట్టెం రిజర్వాయర్ నుండి 12 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ద్వారా కరివెన రిజర్వాయర్లోకి నీళ్లు వస్తాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించినటువంటి మొత్తం 5 రిజర్వాయర్లలో లిఫ్ట్ లేనటువంటి ఏకైక రిజర్వాయర్ కరివెన రిజర్వాయర్. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఒట్టెం రిజర్వాయర్ నుండి 12 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ద్వారా కరివెన రిజర్వాయర్లోకి నీళ్లు వస్తాయి. ఈ ప్రాజెక్టు మిగతా అన్ని ప్రాజెక్టుల కంటే భిన్నమైనటువంటి ప్రాజెక్టు. అతి తక్కువ ముంపుతోటి, అతి తక్కువ ఖర్చుతోటి ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వము. గత 2 ఏళ్లుగా ఈ ప్రాజెక్టు పనులు ఎటువంటి పురోగతి లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 95% పనులు పూర్తయ్యాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఈ ప్రభుత్వము 2 ఏళ్లుగా పనులు పెండింగ్లో పెట్టకపోతే కేవలం 6 నెలల సమయంలోనే కరివెన రిజర్వాయర్ వరకు నీళ్లు తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉండేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము 2 ఏళ్లుగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పెండింగ్లో పెట్టి ఎటువంటి పనులు చేపట్టకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కరివెన రిజర్వాయర్ పనులు 95% పూర్తయినప్పటికీ కూడా ఈ ప్రాజెక్టులో మిగిలిన 5% పనులు కూడా చేపట్టలేకపోయింది. పూర్తిగా పనులను పెండింగ్ పెట్టడంతో పాటు నిర్లక్ష్యం చేసింది. సీఎం సొంత జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ ప్రాజెక్టు రూపకల్పన చేసి పెద్ద రిజర్వాయర్ల నిర్మాణం కూడా చేపట్టింది. మేజర్ రిజర్వాయర్లు అయినటువంటి 4 రిజర్వాయర్ల నిర్మాణాన్ని 90% పూర్తి చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఈ పనుల్లో ఎటువంటి పురోగతి లేదు. సీఎం సొంత జిల్లా అయినప్పటికీ కూడా ఈ పనుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. ఈ కరివెన రిజర్వాయర్ నుంచి మొత్తం 1.5 ఎకరాలకు సాగునీరు అందించేటటువంటి విధంగా ఈ ప్రాజెక్ట్ని రూపొందించారు. మాజీ సీఎం కేసీఆర్, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి స్వయంగా ఈ గుట్టల మధ్యలో తిరుగుతూ ఈ ప్రాజెక్టు యొక్క రూపకల్పన చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనంగా ఈ ప్రాజెక్టును చెప్పుకోవచ్చు. పాలమూరు జిల్లాలో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించాలనేటటువంటి ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు రూపకల్పన చేసింది. గత 2 ఏళ్లుగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో ఈ విధంగా పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఒట్టెం రిజర్వాయర్ నుంచి వచ్చేటటువంటి ఇప్పటికే పూర్తయిపోయాయి. కరివెన రిజర్వాయర్ వరకు ప్రభుత్వం అనుకుంటే కేవలం 6 నెలల్లోనే నీళ్లు తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ పనులను పూర్తిగా పెండింగ్లో పెట్టడము, ఎటువంటి పనులు చేపట్టకపోవడం, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోవడం వంటి కారణాల వల్ల ఈ ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదు. ఈ ప్రాజెక్టు మొత్తం 19 టీఎంసీల సామర్థ్యం ఉంటుంది. 1.5 ఎకరాలకు ఈ ప్రాజెక్టు నుంచి సాగునీరుని అందించవచ్చు. ఒట్టెం రిజర్వాయర్ నుంచి 12 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ఉంటుంది. మిగతా మొత్తం 5 రిజర్వాయర్లలో మిగతా 4 రిజర్వాయర్లకు పంప్ హౌజ్ల నిర్మాణం ఉంటుంది. కానీ కరివెన రిజర్వాయర్కు పంప్ హౌస్ అవసరం లేకుండానే గ్రావిటీ కెనాల్ ద్వారానే ఈ రిజర్వాయర్లోకి నీళ్లు తీసుకొచ్చేటటువంటి విధంగా డిజైన్ చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వము. అతి తక్కువ ఖర్చు, అతి తక్కువ ముంపుతోటి ఈ ప్రాజెక్టు రూపకల్పన చేసి యుద్ధ ప్రాతిపాదికన బీఆర్ఎస్ ప్రభుత్వము పనులను కూడా పూర్తి చేసింది. మొత్తం 4 తండాలు ముంపుకు గురికాగా వాటికి ఇవ్వాల్సినటువంటి పరిహారాన్ని కూడా ఇవ్వడము, 6,700 ఎకరాల భూసేకరణను వేగంగా చేపట్టి ఇక్కడి నుంచి 4 తండాలను వారికి R&R ప్యాకేజీలు అందించి వారు కాలనీలు నిర్మించుకునే వరకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వము అన్ని రకాలుగా అండగా ఉంది. ఇక్కడి వరకు నీళ్లు తీసుకొచ్చి
కాలువలు తవ్వి నీటిని సాగునీటిని రైతులకు అందించాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లుగా ఈ ప్రాజెక్టు పనులను పట్టించుకోకపోవడము, ఈ ప్రాజెక్టు పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వహించడము, పైగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎటువంటి పనులు జరగలేదనేటటువంటి వాదనను కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకొస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేజర్గా ఉన్నటువంటి 5 రిజర్వాయర్ల నిర్మాణం దాదాపుగా 90% పూర్తి చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వము మిగిలిన చిన్న చితక పనులను పూర్తి చేయడానికి కూడా అనేక సాకులు చెప్తూ రెండేళ్లుగా కాలం వెల్లదీస్తుంది. ప్రస్తుతం మనం కరివెన రిజర్వాయర్ కట్ట వద్ద ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు, కరివెన రిజర్వాయర్ కట్ట నిర్మాణం 2023లోనే పూర్తయింది. 14 కిలోమీటర్ల పొడవుతోటి కట్ట నిర్మాణాన్ని చేపట్టారు. మొత్తం గుట్టలను కలుపుతూ కట్టను నిర్మించారు. 19 టీఎంసీల సామర్థ్యంతో 3200 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును రూపకల్పన చేసి నిర్మాణాన్ని కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసింది. కేవలం 4 తండాల ముంపుతోటి ఇంత పెద్ద రిజర్వాయర్ను నిర్మించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఎక్కువ నీళ్లు నిల్వ ఉండేటటువంటి రిజర్వాయర్ కరివెన రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ నుండి 151,000 ఎకరాలకు సాగునీటిని అందించవచ్చు. 113 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ఉంటుంది. 14 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి ఈ కట్ట నిర్మాణము 100% పూర్తయింది. కేవలం ఈ రిజర్వాయర్ నుండి కెనాల్కు నీళ్లు వెళ్ళేటటువంటి ఒక స్ట్రక్చర్ మాత్రం పెండింగ్లో ఉంది. 2023 నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఆ నిర్మాణాన్ని చేపట్టకపోవడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి నీటిని ఇచ్చేటటువంటి అవకాశం లేకుండా పోయింది. ఆ స్ట్రక్చర్ నిర్మాణం కావచ్చు, రివైజ్డ్ ఎస్టిమేషన్ ప్రభుత్వం ఆమోదించకపోవడంతో ఆ పనులన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. సీఎం సొంత జిల్లా అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ వస్తుంది. 2 ఏళ్లుగా పనులు పూర్తిగా పెండింగ్లో పెట్టింది. ఈ జిల్లా ప్రజలకు సాగునీటిని అందించాలనేటటువంటి లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రూపకల్పన చేసి దాదాపుగా 90% పనులను పూర్తి చేసింది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఉద్దేశపూర్వకంగా ఈ పనులను పెండింగ్లో పెట్టింది. అనేక సాకులు చెప్తూ 2 ఏళ్లుగా కాలం వెల్లదీస్తూ వచ్చింది. ఈ కరివెన రిజర్వాయర్ నుంచి మొత్తం 5 నియోజకవర్గాల్లో 3 జిల్లాల్లో రైతులకు సాగునీరు అందుతుంది. వట్టెం రిజర్వాయర్ నుంచి 12 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ఉంటుంది. అక్కడి నుంచి కరివెన రిజర్వాయర్కి నీళ్లు వస్తాయి. ఇక్కడి నుంచి 2 టన్నెల ద్వారా ఉద్దండాపూర్ పంప్ హౌస్కి, అక్కడి నుంచి ఉద్దండాపూర్ రిజర్వాయర్లోకి నీటిని పంపింగ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ప్రాజెక్టు వరకు కూడా నీటిని తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది. మొత్తం 5 రిజర్వాయర్లలో ఈ రిజర్వాయర్ 4వది. ఇక్కడి వరకు నీటిని కేవలం 6 నెలల్లో యుద్ధ ప్రాతిపాదికన పనులు చేపడితే ఇక్కడ ఈ రిజర్వాయర్ వరకు కూడా నీటిని తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా పట్ల నిర్లక్ష్యం చేస్తూ వస్తుంది. అనేక సాకులు చెప్తుంది. నిధుల కేటాయింపు చేయకపోవడము, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం, రివైజ్డ్ ఎస్టిమేషన్లను వంటి అనేక కారణాలతోటి ఈ ప్రాజెక్టు పనులన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయి. కేవలం 4 తండాల ముంపుతోటి ఇంత పెద్ద రిజర్వాయర్ను రూపకల్పన చేసి దాని నిర్మాణాన్ని పూర్తి చేసి అప్పగించినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రిజర్వాయర్ నుండి సాగునీటిని అందించేందుకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ప్రభుత్వంలో ఎటువంటి పనులు చేపట్టలేదు. ప్రాజెక్టు పనుల కేవలం 30-40% మాత్రమే అయ్యాయంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అవాస్తవాలను ప్రచారం చేస్తూ వచ్చింది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం దాదాపుగా మేజర్ రిజర్వాయర్ల నిర్మాణం అనేది గత బీఆర్ఎస్ ప్రభుత్వమే పూర్తి చేసింది. మెయిన్గా ఉన్నటువంటి నార్లాపూర్ పంప్ హౌస్ కావచ్చు, ఏదులా, వట్టెం నిర్మాణాలన్నింటినీ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసింది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చాక ఈ జిల్లా ప్రజలకు సాగునీటిని అందించాలనేటటువంటి ఉద్దేశం లేకపోవడం, ఈ ప్రాజెక్టు పనులు చేపడితే గత బీఆర్ఎస్ ప్రభుత్వానికే పేరు వస్తుందనేటటువంటి దురుద్దేశంతో 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం పనులను పెండింగ్లో పెట్టింది. కరివెన రిజర్వాయర్ నిర్మాణంతో ముంపుకు గురైనటువంటి 4 తాండావాసులు మొత్తం 5 చోట్ల తమ నివాసాలను ఏర్పరచుకున్నారు. ప్రస్తుతం మనం నాగర్ కర్నూల్ మహబూబ్ నగర్ రహదారిలో ఉన్నటువంటి ఏవిఆర్ కాలనీ వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. విజువల్స్లో
చూడొచ్చు. ఈ హైదరాబాద్లో విల్లాల తరహాలో ఈ తాండావాసులంతా కూడా తమ ఇళ్లను నిర్మించుకున్నారు. కరివెన రిజర్వాయర్ నిర్మాణంతో ముంపుకు గురైనటువంటి బాధితులకు వచ్చినటువంటి పరిహారంతో ఇక్కడ కాలనీని నిర్మించుకున్నారు. మొత్తం 85 ఇండ్లు ఈ కాలనీలో నిర్మించుకున్నారు. దీంతో పాటు మొత్తం 5 చోట్ల తమ ఇండ్లను నిర్మించుకొని జీవనాన్ని కొనసాగిస్తున్నారు. మొత్తం 4 తండాలకు సంబంధించి 900 జనాభా ఎఫెక్ట్ అయ్యారు. దీనికి సంబంధించి R&R ప్యాకేజ్ని 2017లోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీళ్లకు అందజేసింది. అప్పుడు వచ్చినటువంటి డబ్బులతోటి వారంతా కూడా తమ కాలనీని ఏర్పరచుకొని ఇట్లా నివాసాలను అందంగా కూడా నిర్మించుకున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నటువంటి ఈ కాలనీ పేరును ఏవిఆర్ కాలనీగా ఈ తాండావాసులు పెట్టుకున్నారు. దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి ఈ తాండాకు మొదటి నుంచి కూడా అండగా ఉన్నారు. ముంపుకు గురై ఇబ్బంది పడుతున్నటువంటి తాండావాసులకు అన్ని రకాలుగా అండగా ఉండడంతో ఈ తాండావాసులంతా కూడా ఈ కాలనీకి ఏవిఆర్ కాలనీ అని పేరు పెట్టుకొని తమ కృతజ్ఞతను చాటుకున్నారు. సమైక్య రాష్ట్రంలో పరిహారం కోసం దశాబ్దాలుగా ఎదురు చూసినటువంటి పరిస్థితులు మనం చూసాం. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాత్రం ప్రాజెక్టుల నిర్మాణం కోసం భూములు ఇచ్చినటువంటి బాధితులు ఇబ్బంది పడొద్దు, వారు తిరిగి తమ జీవనాన్ని కొనసాగించేటటువంటి విధంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో వారికి వేగంగా పరిహారం అందజేయడంతో పాటు తర్వాత వసతులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించింది. ఈ కాలనీతో పాటు మిగతా 4 చోట్ల కూడా సీసీ రోడ్లు, డ్రైనేజు, కరెంటు, మిషన్ భగీరథతోని వాటర్ ఫెసిలిటీస్ కూడా ఈ కాలనీ వాసులకు వేగంగా అందించి భూములు కోల్పోయి ఇండ్లను కోల్పోయినటువంటి బాధితులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంది. వారికి R&R ప్యాకేజీలు వేగంగా అందించడం, వారు తిరిగి స్థిర నివాసం ఏర్పరచుకొని వారు యథావిధిగా జీవనాన్ని కొనసాగించేటటువంటి పరిస్థితులను కల్పించింది. దీంతో ఈ కరివెన రిజర్వాయర్ నిర్మాణంలో కేవలం 4 తండాలే ముంపుకు గురైనప్పటికీ కూడా ఆ 4 తండాల వాసులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వము 2023 వరకు కూడా అన్ని రకాలుగా అండగా ఉంది. ఈ కాలనీని గ్రామ పంచాయతీకి కూడా ఏర్పాటు చేసింది. మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలిసారి ఈ గ్రామ పంచాయతీకి ఎన్నికలు కూడా జరిగాయి. సమైక్య రాష్ట్రంలో దశాబ్దాల పాటు పరిహారం కోసం ప్రాజెక్టులో భూములు కోల్పోయినటువంటి వారంతా కూడా ఎదురు చూసేవారు. ఆ విధంగా కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వము వేగంగా వీరికి పరిహారం అందించి వారికి అన్ని రకాలుగా కూడా అండగా ఉండి కరివెన రిజర్వాయర్కు సంబంధించి R&R ప్యాకేజ్ కావచ్చు, తక్కువ ఖర్చు కావచ్చు, తక్కువ ముంపు కావచ్చు, ఇలా అన్ని రకాలుగా కూడా 2023 వరకే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి వరకే అన్ని రకాలుగా కూడా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పనులను పూర్తి చేయడం కావచ్చు, R&R ప్యాకేజ్ అందించడం కావచ్చు, తక్కువ ముంపుతోటి తక్కువ ఖర్చుతోటి ప్రాజెక్టు రూపకల్పన కావచ్చు, ఇలా అన్ని రకాలుగా కూడా కరివెన రిజర్వాయర్ నిర్మాణాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వమే చేపట్టి దాదాపుగా 98% పనులను కూడా పూర్తి చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల కాలంలో ఈ R&R కాలనీలకు సంబంధించి కొన్ని మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ఎటువంటి నిధులు విడుదల చేయకపోవడం, మరోవైపు రిజర్వాయర్ పనులను కేవలం 2% పనులు పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా వాటిని పూర్తి చేయకుండా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లుగా కాలయాపన చేస్తూ వస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేరు వస్తుందనేటటువంటి దురుద్దేశంతో 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కరివెన రిజర్వాయర్కు సంబంధించి పనులను చేయలేదు. ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి. 2 ఏళ్లుగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వము పనులను పెండింగ్ పెట్టడంతో ఈ జిల్లా ప్రజల సాగునీటి కల మాత్రం నిజం కావట్లేదు. వీడియో శంకర్తో నరేష్, టీ న్యూస్, మహబూబ్ నగర్ జిల్లా. గత 2 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాంటెడ్లీ కావాలని కేసీఆర్ గారికి పేరు వస్తుందని చెప్పేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90% కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ని పడవ పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఒకసారి ఆలోచన చేయాలి. అధికారంలో కూర్చున్న ప్రతినిధులు జిల్లా నుంచి ఒక మంచి అవకాశం వచ్చింది. పాలమూరు జిల్లా బిడ్డను గెలిపిస్తే నేను పాలమూరును అభివృద్ధి చేస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తే ఈ జిల్లాలో 14 కాన్స్టిట్యున్సీలో 12 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ వాళ్ళని గెలిపించారు. ఒకసారి ఆ నేపథ్యం చూడాలి.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నేపథ్యం ఏంది, ఈ జిల్లాకు ఏం అవసరం ఉండే, ఎందుకు ఇంత పెద్ద ప్రాజెక్టు పెట్టినాడు, అది ఎంత శాతం కంప్లీట్ అయింది, ఇవాళ ఎందుకు కంప్లీట్ కాలేకపోతుంది. 2014 కంటే ముందు ఈ జిల్లాలో 14 లక్షల మంది వలసలు పోయేటోళ్ళు. పాలమూరు జిల్లా పేరే వలసల జిల్లా, కరువు జిల్లా. అటువంటి జిల్లాకి మంచి చేయాలన్న ఆలోచన కేసీఆర్ గారికి ఎంపీగా ఉన్నప్పుడే కన్లారా ఈ పాలమూరు కష్టాలు చూసిండు కాబట్టి, ఈ జిల్లా నుంచి ఎంపీగా ఉండి నేను తెలంగాణ సాధించిన కాబట్టి కేంద్ర ప్రభుత్వం సహాయం సహకారం ఏది లేకున్నా కూడా సొంతంగా రాష్ట్ర నిధులతోటి 35,000 కోట్లతోటి ప్రాజెక్టు చేపట్టడం. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి 14 ఉన్నప్పుడు మొత్తం 4 రిజర్వాయర్లు కలిపి 4 టీఎంసీలే కట్టినారు. అప్పుడు ఏం చెప్పినారు జనాలకి, అప్పుడు ఆంధ్రలోనేమో రాజశేఖర రెడ్డి గారు 170, 180 టీఎంసీలు కడితే మన దగ్గర కట్టిందే 4, అన్ని 1.9 టీఎంసీ, 1.1 టీఎంసీ. అంటే పాలమూరు జిల్లాలో అనువైన ప్రదేశమే లేదు రిజర్వాయర్లు కట్టడానికి. కానీ కేసీఆర్ గారు దూరదృష్టితోటి దాదాపు 70 టీఎంసీలు పట్టేటంత నార్లాపూర్ కానీ, ఏదుల కానీ, వట్టెం కానీ, కర్వెన కానీ, ఉదండపూర్ కానీ ఇంత డిజైన్ చేసి ఇంత ప్రాజెక్టు దాదాపు 190 టీఎంసీల వాటరు ఈ జిల్లాకి ఇవ్వాలి, 12 లక్షల ఎకరాలకు ఇవ్వాలని ఒక మంచి డిజైన్ చేసి దాన్ని ముందలకు తీసుకొని పోతే 80%, 90% కంప్లీట్ అయిన ప్రాజెక్టుని నిజంగా ప్రజలందరూ అసహించుకుంటూ ఉన్నారు, కోపంతో ఉన్నారు. జిల్లాకెళ్ళి జిల్లా నుంచి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చాలా గొప్పగా డెవలప్ చేయాలి, కానీ ఓన్లీ రాజకీయ కోణమే. కేసీఆర్ గారికి పేరు వస్తుంది ఈ ప్రాజెక్టు. ఒకసారి ఆ కుర్చీ మీద కూర్చున్న తర్వాత ప్రజల కోణంలో ఆలోచన చేయాలి, రైతుల కోణంలో ఆలోచన చేయాలి. ఇలా మేము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కంప్లీట్ కాకముందే పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసి చెక్ డ్యాములు, చెరువులు మంచిగా చేసుకొని దాదాపు 6.5-7 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం. హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు రాత్రిపూట 2 గంటల వరకు రివ్యూ జరుగుతుండే, ప్రాజెక్టుల కాడ పండుకుంటుండే. చెక్ డ్యాములు మేము గన్పూర్ కెనాల్ కర్వెన కింద మొత్తం కవర్ అవుతుంది, కానీ ముఖ్యమంత్రి గారికి నేను నిరంజన్ రెడ్డి గారు పోయి ఎక్స్ప్లెయిన్ చేసి, సార్ కర్వెన అయ్యే వరకు కేసులు ఉన్నాయి, లేట్ అవుతుంది, ఒక 100 కోట్లు ఇస్తే దాదాపు 25,000 ఎకరాలకు వస్తుంది అంటే నిమిషం మీద శాంక్షన్ చేసినాడు. ఇవాళ దాని ఎఫెక్టు 5-6 ఏళ్ళ నుంచి 2 పంటలు, ప్రతి వాగెంబడి 2 కిలోమీటర్ల చెక్ డ్యాములు ఎంత బ్రహ్మాండంగా ఇవాళ కందూరు వాగు బ్రహ్మాండంగా అప్ టు సర్లాసాగర్ వరకు. అంతకుముందు సర్లాసాగర్ లిఫ్ట్తో నింపేటోళ్ళం, ఇవాళ ఈ వాగుతోటే డైరెక్ట్ నిండుతూ ఉంది. అంటే అంత ముందు చూపుతోటి ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడు ఉన్న కాలంలో చేసుకుంటా పోతే ఇలా 2 ఏళ్ల కాలం అయ్యింది. ఎందుకు పడావు పెట్టిండ్రు అంటే ఆన్సర్ లేదు. 2 ఏళ్ల కాలంలో ఏం చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? సమయం సందర్భం దొరికి మైకు దొరికితే చాలు కేసీఆర్ గారిని తిట్టడమే. ఇలా మీకు అధికారం ఇచ్చింది కేసీఆర్ గారిని తిట్టడానికా, అధికారం ఇచ్చింది ప్రజలకు మంచి చేయడానికా? ఇలా ఎవరైనా ముఖ్యమంత్రి జిల్లాకి వెళ్ళి ఉంటే, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కావచ్చు, ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎవరు జిల్లాకు వాళ్ళు చేసుకున్నారని అందరం అనుకుంటాం కదా. ఇలా ఈ జిల్లాకి వెళ్ళి కూడా ఈ జిల్లాకు మంచి జరుగుతుంది అనుకోనే కదా ఈ పాలమూరు బిడ్డను అంటే 14లో 12 గెలిపించారు. 12 గెలిపించిన పాపానికి ఈ జిల్లాకు ఒరిగింది ఏంది గత 2 సంవత్సరాలుగా? ఎందుకు పడావు పెట్టిరు? ఎందుకు వరకు ముందలు కోతలేదు? సిన్సియర్గా పనిచేసి 6 నెలలు కంప్లీట్ అవుతుంది కదా. 6 నెలలు కంప్లీట్ అయ్యేదాన్ని ఇయ్యాలటి వరకు దాన్ని ముందలకి తీసుకుపోవడం, కర్వైన వరకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఓన్లీ నార్లాపూర్ ఆల్రెడీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఒక పంపు స్టార్ట్ చేశారు. నార్లాపూర్ టు ఏదుల మధ్యలో 2 కిలోమీటర్ల హార్డ్ రాక్ ఉన్నది, గది కంప్లీట్ చేయడానికి రాలే. ఏదుల నుంచి వట్టెం కాలువ అయిపోయింది, లిఫ్ట్ అయిపోయింది. వట్టెం నుంచి కర్వైన కాలువ అయిపోయింది, లిఫ్ట్ అయిపోయింది. కర్వైన వరకు వచ్చి నీళ్లు ఆల్రెడీ స్టాక్ ఉంటే మనం నీళ్లు ఎత్తుకునే అవకాశము. ఆంధ్రోళ్ళేమో పోతేటిపాడికి వెళ్ళి లిఫ్ట్ చేసుకుంటూనే ఉన్నారు. మనం మాత్రం మన వాటా ప్రకారం కూడా దాన్ని 60-70 టీఎంసీలు తక్కువ వాడుకున్నాం పోయిన సంవత్సరం. వీళ్ళు ప్రజాపతిలో పనితీరు ఎట్లుందంటే, జూరాలకు నీళ్ళు వచ్చిన తర్వాత 42వ రోజు నాడు మోటార్ లాంచ్ చేస్తూ ఉన్నారు. అంతకుముందు ఏ రోజు వస్తే ఆ రోజు మేము లిఫ్ట్ ఆన్ చేసి రిజర్వాయర్లు, చెరువులు, వాగులు, చెక్ డ్యాములు నింపేటోళ్ళం. రైతులకు నీళ్లు ఉంటే 2 పంటలు పండించుకుంటారు కదా. చాలా గొప్ప ప్రాజెక్ట్, ఉన్న అన్నిట్లో కంటే కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది కర్వెనకి. సార్కి కూడా అందుకంటే చాలా ఇష్టం కూడా కర్వెన ప్రాజెక్ట్. ఎందుకంటే అతి తక్కువ ముంపు అంటే ఓన్లీ 3 తాండాలు మునిగి దాదాపు 5,000 చిల్లర ఎకరాలు, దాంట్లో 2,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండు, 3,000 ఎకరాలు అప్పుడే కంప్లీట్ చేసినాము. ఆ 3 తాండాలు బయటికి వచ్చి ప్రభుత్వం ద్వారా ఏ రూపాయి అయితే రావాలనో ఆ రోజు మేము కష్టపడి కొట్లాడి ఇప్పించినాం. ఇలా వాళ్ళు అదే డబ్బులు తీసుకొచ్చుకున్నాయి, బయటికి వచ్చి మంచి ఇండ్లు కట్టుకున్నారు.
మంచి పొలాలు కొనుక్కున్నారు. ఇలా మీరు ఎల్కిచర్ల దాటిన తర్వాత పోతుంటే కనిపిస్తుంది. లేదు మన మొల్గర్ నుంచి పోతుంటే ఒక కాలనీ మనం ఏది విల్లాలు ఎట్లా కట్టుకుంటారో అంత బ్రహ్మాండంగా కట్టుకున్నారు. అంటే టైంకు వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, అదే డబ్బులు మేము దగ్గరుండి బ్యాంకు వాళ్ళతో మాట్లాడి వేస్ట్ కాకుండా పొలాలు కొనుక్కోమని, ఇండ్లు కట్టుకోమని ఒక కాలనీలాగా తయారు చేసుకున్నారు. అంటే ప్రజలకు మేము ఆ రోజు అంటే మునిగినే 3 గ్రామాలైనా 3 తాండాలైనా వాళ్ళని రిహాబిలిటేట్ చేసినాం, సపోర్ట్ చేసినాం. ఇలా ప్లస్ అన్ని రిజర్వాయర్ల కంటే కూడా కెపాసిటీ ఎక్కువ, 19 టీఎంసీల రిజర్వాయర్ అది. ఓన్లీ మూడు తాండాలు మునిగి 19 టీఎంసీల నీళ్లు పట్టేటంత రిజర్వాయర్ అనేది నాకు తెలిసి తెలంగాణ చరిత్రలో ఫస్ట్ ప్రాజెక్ట్ అది. అటువంటి ప్రాజెక్టును దగ్గరుండి యుద్ధంలాగా చేసి 85-90% కంప్లీట్ అయిపోతే ఇవాళ నీళ్లు 1.5 ఇయర్ బ్యాకే వచ్చి ఉండాలి. ఇవాళ కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉంటే మాకు 6 నెలల పరిగెత్తించే ఆ వరకు కంప్లీట్ చేసేటోళ్ళు కేసీఆర్ గారు. ఇలా 6 నెలలకి 1.5 ఇయర్ బ్యాకే నీళ్ళు వచ్చి ఉంటే ఇలా ప్రతి దగ్గర గ్రౌండ్ వాటర్ పెరిగేది. కేసీఆర్ గారు ఉన్నప్పుడే కాలువల టెండర్లు అయినాయి. ఇవాళ ఆ కాలువల టెండర్లు ఒక అడుగు కూడా ముందరకు పోవట్లేదు. ఇలా ఈ నేషన్ వేస్ట్ అవుతుంది కదా. టైం పోయే కొద్దికి కాస్ట్ పెరుగుతూనే ఉంటుంది, ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. ఇలా ఎప్పుడో ల్యాండ్ కాలువలకు సంబంధించిన ల్యాండ్ చేసేది ఉండే. కేసీఆర్ గారు గవర్నమెంట్ టెండర్లు అయినాయి కాలువలకి, అది పక్కన పెట్టిర్రు, ప్రాజెక్టులు పక్కన పెట్టిర్రు. వాళ్ళ కాన్సెప్ట్ ఏందన్నది అర్థం కావట్లా. అంటే దీన్ని బట్టి ఒకటే అర్థమవుతుంది మా అందరికీ, ఉద్యమకారులకు కూడా. కేసీఆర్ గారు ఉద్యమం చేసేటప్పుడే తెలంగాణ రాష్ట్రం సాధించాలి, వచ్చిన తెలంగాణకు ఏం చేయాలన్నది ఆ రోజే కలలు కన్నాడు ఆయన. ఆ రోజే కలలు కన్నాడు కాబట్టి ఒక్కొక్కటి దేశంలో నెంబర్ 1 స్థానానికి తీసుకుపోయిండు. ఎన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. వీళ్ళకు ఉన్నది కుర్చీ మీద కూర్చోవాలన్న ఒకటే ఉన్నది. ఇలా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారికి కుర్చీ మీద కూర్చోవాలన్నది, కుర్చీ మీద కూర్చున్నాడు తప్ప కుర్చీ 6 గ్యారెంటీలు ఎట్లా అమలు చేయాలి, లేదా పాలమూరు జిల్లాకి వెళ్ళి వచ్చిన నేను పాలమూరు జిల్లాకి ఏం చేయాలి. ఇలా 2 ఏళ్ల కాలంలో ఒక ముద్ర కనిపిస్తుందా ఈ జిల్లాలో? ఇలా ఇంత పెద్ద ప్రాజెక్టు కంప్లీట్ చేస్తే ఆయనకే పేరు వస్తుంది. కానీ కేసీఆర్ గారు పెట్టింది కాబట్టి కేసీఆర్ గారికి వస్తుందన్న ఒక దురుద్దేశంతో దూరంగా పెట్టింది అనేది ఇలా ప్రజలకు, రైతులకు అర్థమైపోయింది. ఇప్పటి మంచి అవకాశం వచ్చింది, జిల్లాకి వెళ్ళి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం. జిల్లా మీద ఒక ముద్ర ఉండాలి. ఇలా 12 మందికి గెలిపించినప్పుడు నువ్వు రిటర్న్ ఏం గిఫ్ట్ ఇచ్చినావు ప్రజలకంటే ఏమీ లేదు. 2 ఏళ్ళ మా నియోజకవర్గంలో కూడా ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని పెట్టారు, దాదాపు 200 కోట్లతో. అది ఏడ పెట్టాలి? హైవే మీద పెట్టాలి. 60 కిలోమీటర్ల హైవే ఉంది ఈ కాన్స్టిట్యున్సీకి. లేదా దేవరగారి హెడ్ క్వార్టర్లో పెట్టాలి, కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్. లేదా కొత్త పెద్ద మున్సిపాలిటీ ఆడబెట్టాలి, లేదంటే దేవరగారిలో పెట్టాలి, లేదంటే సీసీకుంటలో. ఎమ్మెల్యే సొంత ఊర్లో పెట్టుకుంటారు ఎవడన్నా. కాన్స్టిట్యున్సీకి చివరి ఊరు, జిల్లాకు చివరి ఊరు, ఆ ఊరు పక్కన 2 కిలోమీటర్ల ఇథనాల్ ఫ్యాక్టరీ ఉంది. సాయంత్రం అయితే స్మెల్ వస్తుంది. అంటే ఈ వీళ్ళ ఆలోచన సరళి దీన్ని బట్టి అర్థమైపోతుంది. ప్రజల కోణంలో ఆలోచన చేస్తలేరు వాళ్ళు. అందుకే ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఇప్పటికైనా కాన్సన్ట్రేషన్ చేయండి, రివ్యూ చేయండి పాలమూరు రంగారెడ్డి మీద. నీళ్ళ కేటాయింపులో కొట్లాడండి. మీకు సలహాలు సూచనలు ఇవ్వడానికి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఎప్పుడైనా రాష్ట్ర ప్రయోజనాల కొరకు వాళ్ళు ఎప్పుడు కూడా రాజకీయ కోణంలో ఆలోచన చేయరు. 100% మనకు ఏదైతే మొన్న 45 టీఎంసీల ఇష్యూ నడుస్తుందో దాన్ని 90 టీఎంసీలకు తీసుకోవాల్సిందే, ప్రాజెక్టు కంప్లీట్ చేయాల్సిందే. అంతర్రాష్ట్ర పంచాయతీలుంటే 100% బీఆర్ఎస్ పార్టీ కలిసే వస్తుంది అవతలంతో కొట్లాడాలనుకున్నప్పుడు. అంతే తప్ప అవతలోనికి సర్ది కట్టేటప్పుడు మాత్రం కంపల్సరీ పోరాడుతుంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ప్రాజెక్టును అతి త్వరగా కంప్లీట్ చేయాలని నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తాను.